నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల నేరాల కేసుల్లో నిందితులకు ఏపీ హైకోర్టు రక్షణ పిన్నెల్లి సహా 5 అభ్యర్థులను జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు పిన్నెల్లిపై హైకోర్టు ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు 10 రోజులుగా అరెస్టు చేయకుండా హైడ్రామా ఇంకా పరారీలోనే వైకాపా ఎమ్మెల్యే ఏపీలో నిలిచిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆపేసిన సర్వీస్ ప్రొవైడర్లు ఈ ప్రగతి వెబ్సైట్కు అదే దుస్థితి కేంద్ర పథకాల నిధులు రాబట్టేలా తెలంగాణ సర్కార్ కార్యాచరణ రాష్ట్రంలోనూ స్పర్శ్ విధానం అమలు చేసేందుకు మార్గదర్శకాలు విడుదల ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాలపై ఏసీబీ దృష్టి అత్తమామల పేరుతో భారీగా ఆస్తులు కొన్నట్లు గుర్తింపు 8 రోజుల కస్టడీ కోసం పిటిషన్ ముగిసిన ఇరాన్ అధ్యక్షుడు రైసీ అంత్యక్రియలు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు భారత్ తరపున హాజరైన ఉపరాష్ట్రపతి ధన్కడ్ టీ20 ప్రపంచ కప్లో భారత్ పాక్ మ్యాచ్కు భారీ డిమాండ్ టికెట్ ధర $20,000గా నిర్ణయం దోపిడీ అంటూ లలిత్ మోదీ ఆగ్రహం ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చింతమనేని ప్రభాకర్ జేసీ అస్మిత్ రెడ్డిలకు సైతం అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉందని బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పిటిషనర్లు వేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న అభ్యర్థులకు షరతులతో అరెస్టు నుంచి హైకోర్టు ఉపశమనం కల్పించింది మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు పిటిషనర్ పై నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే అని కోర్టుకు వివరించారు 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో అరెస్టు చెయ్యొద్దని ఓ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ ఆదేశాలు ఉన్నాయని వివరించారు పిటిషనర్ ను అరెస్టు చేసేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఓట్ల లెక్కింపు వరకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించారని వాదించారు మరోవైపు పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో తెలుగుదేశం ఏజెంట్ గా ఉన్న నంబూరి శేషగిరిరావు తరపున న్యాయవాది వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు పిన్నెల్లికి బెయిలు మంజూరు చెయ్యొద్దని కోరారు ఆయన అల్లర్లు సృష్టించారని పిటిషనర్ పై దాడి చేసి గాయపరిచారని చెప్పారు బాధితుడిగా వాదనలు చెప్పుకునేందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు అవకాశమివ్వాలని కోరారు అటు దెందులూరు తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తాడిపత్రి తెలుగుదేశం అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పిటిషనర్లకు అరెస్టు నుంచి రక్షణ కల్పించారని కోరారు తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి వాదనలు వినిపించారు నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు ఈ వ్యాజ్యాల్లో కౌంటరు దాఖలుకు సమయం కావాలని పోలీసుల తరపు న్యాయవాది కోరారు ఓట్ల లెక్కింపు రోజున మళ్లీ అల్లర్లు చెలరేగే ప్రమాదముందన్నారు భవిష్యత్తులో నేర ఘటనలు పునరావృతం చేయకుండా పిటిషనర్లను ఆదేశించాలని కోరారు అభ్యర్థులు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే ఆ ఉత్తర్వుల్ని పోటీ చేసే అభ్యర్థులకే పరిమితం చెయ్యాలని వాదించారు అందరి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ షరతులతో అరెస్టు నుంచి ఉపశమనం కల్పించారు పిటిషనర్లు 4 మించి ఎవరితోనూ తిరగడానికి వీల్లేదని షరతు విధించారు వీరి కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా పర్యవేక్షణ ఉంచారని ఆదేశించారు సాక్షుల్ని బెదిరించకూడదని దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు తాడిపత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని అక్కడి వైకాపా తెలుగుదేశం అభ్యర్థులకు షరతు విధించారు కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను జూన్ 6కు వాయిదా వేశారు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి. ఎమ్మెల్యేను అరెస్టు చేయకుండా రకరకాల డ్రామాలతో నెట్టుకొస్తున్న పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు ఊపిరి పీల్చుకునేలా చేశాయి.
ఆంధ్రప్రదేశ్లో డీజీపీ మారినా పోలీసుల తీరు మారలేదు అనడానికి పిన్నెల్లి పరారీ ఉదంతమే నిదర్శనం. పిన్నెల్లి కోసం పోలీసులు నిజంగానే గాలిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పిన్నెల్లి పోలీసుల అదుపులో ఉన్నారని కాసేపు, అరెస్టు చెయ్యలేదని కాసేపు బుధవారం అర్ధరాత్రి వరకు ఊహాగానాలు కొనసాగాయి. ఆయన నరసరావుపేట కోర్టులో లొంగిపోతున్నారని గురువారం ప్రచారం జరిగింది. దాంతో నరసరావుపేట, గురజాల కోర్టుల వద్ద కొందరు పోలీసుల్ని మోహరించారు. అంతకుమించి పిన్నెల్లిపై కేసుల దర్యాప్తులో గాని, ఆయన ఆచూకీని కనిపెట్టడంలో గాని పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆయనపై జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. పోలీసులకు కావాల్సింది ఇదే కనుక హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి. పోలింగ్ మరుసటి రోజు కారంపూడి, మాచర్లలో ఎమ్మెల్యే తన అనుచర గణాన్ని వెంటేసుకుని విధ్వంసం సృష్టించడం, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తుల విధ్వంసం, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేయడంతో ఎమ్మెల్యేను ఈ నెల 15న పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తనపై పోలీసులు కేసులు నమోదు చేయడం వల్ల అరెస్టు తప్పదనే భయంతో ఆయన మర్నాడు రాత్రి హైదరాబాద్ వెళ్లిపోయారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించలేదు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి నేలకేసి కొట్టిన వీడియో ఈ నెల 21న వెలుగులోకొచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల విధిలేని పరిస్థితుల్లో పోలీసుల్లో కదలిక వచ్చింది. పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ పోలీసులు హైదరాబాద్లోని పిన్నెల్లి ఇంటికి సమీపంలో వేచి ఉండడం, కాసేపటికి ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన కారును వెంబడించడం, కొంత దూరం వెళ్లాక నిలిచిపోయిన ఆ కారులో పిన్నెల్లి లేకపోవడం, ఆయన కారు దిగి రోడ్డు దాటి మరో కారులో హైదరాబాద్కు వెళ్లిపోయారని ఎమ్మెల్యే కారు డ్రైవర్ గన్మెన్ చెప్పడంతో పోలీసులు అవాక్కై ఒట్టి చేతులతో వెనుదిరగడం వంటి పరిణామాలు బుధవారం జరిగాయి. ఇదంతా నిజంగానే జరిగిందా, పోలీసుల హైడ్రామానా అన్న సందేహాలు ఉన్నాయి. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి విదేశాలకు పారిపోయారని కూడా ప్రచారం జరిగింది. పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు గురువారం రాత్రి వచ్చాయి. అప్పటి వరకు పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అక్రమాల్ని అడ్డుకోనందుకు రెంటచింతల ఎస్ఐని సస్పెండ్ చేసినప్పుడే ఎమ్మెల్యేని ఎందుకు అరెస్టు చెయ్యలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన పొరుగు రాష్ట్రానికి పారిపోయే వరకు ఎందుకు ఊరుకున్నారు? ఎమ్మెల్యేతో పాటు ఉన్న గన్మెన్ పోలీసులే కదా, వారిని సంప్రదించి ఎమ్మెల్యే ఆచూకీ ఎందుకు తెలుసుకోలేదు? హైదరాబాద్లో ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికే వెళ్లామని చెబుతున్న పోలీసులు ఆయన ఇంట్లోకి వెళ్లకుండా బయట ఉండడమేంటి? ఆయన కారు ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే అక్కడే అడ్డుకోకుండా వెంబడించడమేంటి? చివరకు కారులో ఎమ్మెల్యే లేరని, పారిపోయారని చెప్పడమేంటి? ఇదంతా పోలీసుల చేతగానితనం కాదా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఆ నిధులు సకాలంలో విడుదలయ్యేలా కార్యాచరణ అమలు చేయనుంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్ఫర్స్ విధానాన్ని వినియోగించనుంది. ఒడిషా, రాజస్థాన్లో అధికారుల బృందం అధ్యయనం తర్వాత తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో అమలు చేయదగ్గ పథకాల్ని గుర్తించి కేంద్రం నుంచి నిధులు పొందేలా అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చెయ్యాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటాన్ అకౌంట్లో ప్రతిపాదనలు పొందుపర్చారు. అయితే చాలా సందర్భాల్లో రాష్ట్రాలు వాటాగా ఇవ్వాల్సిన నిధుల్ని సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు రావడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కేంద్ర నిధులు, రాష్ట్రాలు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్లు కలిపి ప్రాయోజిత పథకాల నిధులు సకాలంలో విడుదలయ్యేలా సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్ఫర్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో కేంద్ర ఆర్థిక శాఖ, రాష్ట్ర ఆర్థిక శాఖ, రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలోని ఈ కుబేర్ వ్యవస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆయా కేంద్ర ప్రాయోజిత పథకాల్ని అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రత్యేక ఖాతాల్ని తెరిచి వాటి ద్వారా లావాదేవీలు నిర్వహిస్తాయి. దానికి అనుసంధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఖాతా తెరుస్తుంది. ఆయా పథకాలకు ప్రత్యేక కోడ్ ఇచ్చి వాటి ద్వారా నిధులు విడుదల కోసం ఉత్తర్వులు జారీ చేస్తారు. తద్వారా సకాలంలో నిధులు విడుదలై పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పైలట్ పద్ధతిన ఈ విధానం అమలు చేశారు. ఒడిషా, రాజస్థాన్ ఈ జాబితాలో ఉన్నాయి. తెలంగాణలోనూ ఈ తరహా విధానం అమలు చేయడంపై అధ్యయనం చేసిన ఖజానా విభాగం అధికారులు ఒడిషా, రాజస్థాన్లో పర్యటించారు. అక్కడ ఎస్ఎన్ఏ స్పర్శ్ విధానం అమలు తీరును పరిశీలించి అక్కడి అధికారులతో చర్చించారు. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని తెలంగాణలోనూ ఈ తరహా విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖ
రాష్ట్ర ఆర్థిక శాఖ నిధుల విడుదల ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత పథకాన్ని అమలు చేసే శాఖ 3 రోజుల్లోగా పరిపాలనా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం అమలు కోసం ఖజానా శాఖలో ప్రత్యేక యూనిట్ను కూడా ఏర్పాటు చేశారు. ఎస్ఎన్ఏ స్పర్శ్ విధానంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల పర్యవేక్షణ కోసం సహాయ ఖజానా అధికారి నేతృత్వంలో అకౌంట్ రెండరింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన బిల్స్ చెల్లింపులు, పరిశీలన, నివేదికల తయారీ, అకౌంటెంట్ జనరల్కు నెలవారీ నివేదికల సమర్పణ వంటివి ఈ విభాగం పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీపీ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను విశ్లేషిస్తున్నారు. ల్యాప్టాప్లో కీలక సమాచారం ఉందని భావిస్తున్న ఏసీబీ 8 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శనివారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులకు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సోదాల్లో భాగంగా ఏసీపీ ఆస్తుల చిట్టా బయటపడగా 8 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తుల్ని ఎక్కువగా అత్తమామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. శామీర్పేటలోని ఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్ లో 2022లో విల్లా కోసం పెట్టుబడి పెట్టినట్లు తేల్చారు. 333 చదరపు గజాల స్థలంలో 4400 చదరపు అడుగుల సూపర్ బిల్డప్ ఏరియాతో నిర్మాణంలో ఉన్న ఈ విల్లా కోసం 50 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. 2017లో జవహర్ నగర్ అయ్యప్ప నగర్ కాలనీ సమీపంలో 255 సర్వే నంబర్లో 3 గుంటల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం 10 లక్షలు చెల్లించగా ఇది మదన్ మోహన్ పేరిట విక్రయ ఒప్పందం రూపంలో ఉంది. ఘట్కేసర్ మండలం ఘన్పూర్ గ్రామంలోని స్పారోస్ ప్లివోరాలో 159.22 చదరపు గజాల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం 19,90,250 రూపాయలు చెల్లించి తన అత్త సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఇక్కడే 239.54 చదరపు గజాల ఫ్లాట్ ను మామ సతీష్ బాబు పేరిట 2020లో రిజిస్టర్ చేయించి దీనికోసం సుమారు 37,54,000 చెల్లించినట్లు సోదాల్లో గుర్తించారు. శామీర్పేట్ మండలం తుర్కపల్లిలో సర్వే నంబర్ 530లో ఉమామహేశ్వరరావు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. 2018లో శామీర్పేట్లో 14 గుంటల వ్యవసాయ భూమిని సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని అశోక ఓర్నాటా అపార్ట్మెంట్లో 1385 చదరపు అడుగుల ఫ్లాట్ ను 2022లో సుశీల పేరిట రిజిస్టర్ చేయించారు. కూకట్పల్లి సర్వే నంబర్ 1007లో 200 చదరపు గజాల ఫ్లాట్ ను 2017లో సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో 7.5 లక్షల విలువైన 25 సెంట్ల స్థలాన్ని మామ సతీష్ పేరిట 2014లో కొనుగోలు చేశారు. చోడవరం న్యూ శాంతినగర్ కోఆపరేటివ్ కాలనీలో 4,80,000 విలువైన 240 చదరపు గజాల ప్లాటును 2014లో సతీష్ బాబు పేరిట కొన్నారు. చోడవరం మండలం దొండపూడి గ్రామంలో 209 సర్వే నంబర్లో 5.92 ఎకరాల స్థలాన్ని 2021లో 32,56,000 వెచ్చించి తన పేరిట కొనుక్కున్నారు. అదే ఏడాది అక్కడే మరో 2.2 ఎకరాల స్థలాన్ని 12,10,000 కొన్నారు. 3,62,000 విలువైన గృహ సామాగ్రి, 2,04,000 విలువైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, 1,40,000 విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు ఆస్తుల చిట్టా తేల్చేందుకు చేపట్టిన సోదాల క్రమంలో హైదరాబాద్ లో మరో డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బర్గత్పుర హౌసింగ్ బోర్డు కాలనీ తారకరామ ఎస్టేట్లోని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మందడి సందీప్ రెడ్డి ఫ్లాట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరిద్దరూ హైదరాబాద్ సీసీఎస్ లో కలిసి పనిచేశారు. అయితే ఉమామహేశ్వరరావు కేసులో సందీప్ రెడ్డికి ఏవైనా సంబంధం ఉందా అని తేలాల్సి ఉంది. ఉమామహేశ్వరరావు కొందరు పోలీసు అధికారులతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నందున ఆ దిశగా ఏసీబీ దృష్టి సారించింది. ఇందుకు అతడి ల్యాప్టాప్లోని సమాచారాన్ని విశ్లేషించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రవాణా శాఖలో సేవలు నిలిచిపోయాయి. సర్వీస్ ప్రొవైడర్ ఓటీఎస్ఐకు ఏడాదిన్నరగా 18 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోగా సర్వీసుల పునరుద్ధరణపై ఎటూ తేల్చలేదు. ఫలితంగా ఈ ప్రగతి వెబ్సైట్ సహా క్లౌడ్ యాక్సెస్ను సర్వీస్ ప్రొవైడర్లు నిలిపివేశారు. డబ్బులిచ్చే వరకు సేవలు అందించబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది. రవాణా శాఖ సేవలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. రవాణా శాఖ పరిధిలో ఏపీలోని వాహనాలకు సంబంధించిన దశాబ్దాల సమగ్ర సమాచారమంతా 2016 నుంచి క్లౌడ్లో స్టోర్ చేస్తున్నారు. ఓటీఎస్ఐ అనే సంస్థ సర్వీస్ ప్రొవైడర్గా ఉంది. రవాణా శాఖ డేటా అంతా ఆ సంస్థకు చెందిన క్లౌడ్లో స్టోరేజ్ అయి ఉంటుంది. ఇందుకు రవాణా శాఖ ఏటా
నిర్దేశిత మొత్తం చెల్లించాలి. కానీ ఏడాదిన్నరగా సొమ్ము చెల్లించకపోవటం వల్ల ఆ సంస్థ బుధవారం సాయంత్రం క్లౌడ్ స్టోరేజ్తో యాక్సెస్ను నిలిపివేసింది. దీంతో పాటు రవాణా శాఖకు చెందిన ఈ ప్రగతి వెబ్సైట్ కూడా నిలిచిపోయింది. ఈ ప్రగతి వెబ్సైట్ నిర్వహణ కూడా ఓటీఎస్ఐ సంస్థే చూస్తోంది. దానికి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా ఈ రెండింటికి కలిపి ఏడాదిన్నరగా దాదాపు 18 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేకపోవటం వల్ల ఓటీఎస్ఐ సంస్థ తమ సేవలను అర్ధాంతరంగా ఆపేసింది. సాంకేతిక సమస్యలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు గురువారం అంతరాయం ఏర్పడింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన వారు గంటల కొద్దీ ఇబ్బందులు పడ్డారు. నూతన సాఫ్ట్వేర్ కార్డు 0.2 అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడపాదడపా రిజిస్ట్రేషన్ల పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. జాతీయ విజ్ఞాన కేంద్రం ఎన్ఐసి ఉచితంగా సాఫ్ట్వేర్ ఇస్తామన్నా కాదని 30 కోట్లు చెల్లించి మరీ వైకాపా పెద్దలకు చెందిన క్రిటికల్ రివర్ సంస్థ ద్వారా ఏపీ ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయించింది. ఈ సాఫ్ట్వేర్ వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సాంకేతిక సమస్యతో దస్తావేజుల రిజిస్ట్రేషన్లు గంటల కొద్దీ నిలిచిపోతున్నాయి. గురువారం దస్తావేజు 2వ పేజీపై క్రయ విక్రయదారులు, సబ్ రిజిస్ట్రార్ సంతకాలు, ఈ సైన్ పడలేదు. దీనివల్ల ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్రయ విక్రయదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు పడ్డారు. వారికి సమాధానం చెప్పలేక సిబ్బంది సతమతమయ్యారు. 3 గంటల 15 నిమిషాలకు క్రమంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. ఇంటి పన్ను సవరణ గురించి 10,000 లంచం తీసుకుంటూ హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ్ భార్గవ్ కృష్ణ ఏసీబీ అధికారులకు చిక్కారు. కర్మాన్ ఘాట్లో కొత్త ఇంటికి నంబర్ కేటాయింపు, ట్యాక్స్ సవరణ గురించి నరసింహారెడ్డి అనే జీహెచ్ఎంసీ విశ్రాంత ఉద్యోగి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఫీజు చెల్లించినప్పటికీ ఇంటి నెంబర్ కేటాయించకపోవటం వల్ల ఎల్బీ నగర్ సర్కిల్ కార్యాలయంలో విజయ్ భార్గవ్ కృష్ణను సంప్రదించారు. అందుకు ఆయన 10,000 లంచం డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించామని చెప్పినా వినకుండా 10,000 లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయగా నరసింహారెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో విజయ్ భార్గవ్ కృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత భారాస భూస్థాపితమవుతుందని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కనీసం 12 సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు తెలంగాణ నుంచి తరలిపోతున్నాయంటూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జూన్ 6 నుంచి 8 వరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి విదేశాలకు వెళ్లి వివిధ కంపెనీలతో భేటీ కానున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఏదో ఇండస్ట్రియల్ టెక్ మహీంద్రా వెళ్ళిపోతుంది, ఏం పోవు. ఇలా ఇటు షాద్నగర్ వరకు అటు మేడ్చల్ వరకు కూడా దీన్ని అంతా ఇండస్ట్రియల్ కారిడార్ ఐటీ పరిశ్రమలు తీసుకొస్తానికి కూడా మెట్రోను విస్తరించే విధంగా ఓల్డ్ సిటీ నుంచి మెట్రో మర్చిపోతే దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కనెక్ట్ విధంగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఆయన ఇలా హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీస్ పోతుందని చెప్పి అన్ని మాటలు పనికిరాని మాటలు. రేపు 4వ తారీఖు ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు, ఒక 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నట్టు అందరికి తెలుసు. అందరు అదే చెప్తున్నారు. పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు, 14 స్థానాలు 15 డిపాజిట్ వేయడానికి ఉంటాడు ఆ పార్టీలో. కాంగ్రెస్ 9 నుంచి 13, 12, 11 మెజార్టీ వస్తాయి. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృతి చెందారు. టేబుల్ ఫ్యాన్ వైరు తగిలి 60 ఏళ్ల నర్సయ్య మృతి చెందారు. వెంటనే భార్య భాగ్యమ్మ ఆయన్ని పట్టుకోగా ఆమె కూడా కరెంట్ షాక్తో అక్కడికక్కడే చనిపోయింది. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన బేలం అచ్యుత్ అనే విద్యార్థి బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అతడి అకాల మరణం గురించి చింతిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సంతాపం తెలియజేసింది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబం స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని తిరిగి భారత్కు పంపేందుకు సహాయ సహకారాలు అందిస్తామని కాన్సులేట్ జనరల్ ఎక్స్లో పేర్కొన్నారు.
హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి, ఇతరులకు అధికార లాంఛనాలతో ఇరాన్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. రైసీ స్వస్థలమైన మషాద్లోని ఇమాం రిజాలో అంత్యక్రియలు నిర్వహించింది. ఇరాన్ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ అంత్యక్రియల్లో పాల్గొని ఇరాన్ జెండాలతో ఉన్న శవపేటికల ముందు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శవపేటికలను ప్రజలు తమ భుజాల మీద మోశారు. ఈ యాత్రలో భారీ సంఖ్యలో పౌరులు నల్లదుస్తులు ధరించి పాల్గొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అంతిమయాత్ర కార్యక్రమానికి హమాస్, హౌతీ, హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థలకు చెందిన లీడర్స్తో పాటు తాలిబాన్ నేతలు హాజరయ్యారు. భారత్ తరపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ హాజరై రైసీతో పాటు మరణించిన వారందరికీ నివాళులర్పించారు. ఉక్రెయిన్ సరిహద్దు నగరం ఖార్కివ్లో రష్యా జరిపిన క్షిపణుల దాడుల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. 16 మంది పౌరులు గాయపడ్డారు. ఓ ప్రచురణ సంస్థ భవనం కూలిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న అత్యవసర ప్రతిస్పందన బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షిపణుల దాడుల వల్ల కొన్ని చోట్ల మంటలు వ్యాపించాయి. వాటిని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశాయి. క్షతగాతుల్ని స్థానిక ఆసుపత్రులకు తరలించాయి. ఖార్కివ్ నగరంలోని 15 చోట్ల రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. సైనికులు లేని ప్రాంతాల్లో దాడులు చేయడం అత్యంత క్రూరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని వారాల క్రితమే రష్యా దళాలు ఖార్కివ్ చుట్టుపక్కల కొన్ని గ్రామాలను స్వాధీనం చేసుకున్నాయి. యుఎన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా భారత్కు చెందిన కమల్ కిషోర్ బాధ్యతలు చేపట్టారు. కమల్ కిషోర్ను ప్రత్యేక ప్రతినిధిగా మార్చి 28న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నియమించారు. తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టారు. జపాన్కు చెందిన మావి మిస్టోరీ స్థానంలో కిషోర్ నియమితులయ్యారు. ఇంతకుముందు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎన్డీఎంఏలో ఉన్నతాధికారిగా కమల కిషోర్ పనిచేశారు. పెరుగుతున్న వైపరీత్యాల నేపథ్యంలో విపత్తు ప్రమాదాలను తగ్గించడానికి యుఎన్డీఆర్ఆర్ కృషి చేస్తుందని కిషోర్ పేర్కొన్నారు. అసభ్య వీడియోల కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్పోర్ట్ను రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సిద్ధరామయ్య లేఖ రాశారు. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను తిరిగి దేశానికి రప్పించడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎం కోరారు. దౌత్యపరమైన పాస్పోర్టు ద్వారా ఏప్రిల్ 27న ప్రజ్వల్ జర్మనీ పారిపోవడాన్ని సిగ్గుచేటు చర్యగా ప్రధానికి రాసిన లేఖలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. విదేశాంగ శాఖకు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం లేఖ పంపింది. లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తన సహనాన్ని పరీక్షించవద్దని, దేశానికి తిరిగి వచ్చి పోలీస్ విచారణను ఎదుర్కోవాలని సూచించారు. లేకపోతే తన కోపాన్ని చవిచూడాల్సి వస్తుందని ఎక్స్ వేదికగా ప్రజ్వల్కు స్పష్టం చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు నా హెచ్చరిక అనే శీర్షికతో జనతాదళ్ అధినేత ఎక్స్లో లేఖను పోస్ట్ చేశారు. ప్రజ్వల్ కలిగించిన బాధ నుంచి కోలుకోవడానికి తనకు, తన కుటుంబ సభ్యులకు, సహచరులకు, స్నేహితులకు, పార్టీ కార్యకర్తలకు కొంత సమయం పట్టినట్లు దేవేగౌడ వెల్లడించారు. ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడే జట్టును తేల్చే ఆసక్తికర సమరం నేడు జరగనుంది. ఫైనల్లో బెర్త్ కోసం హైదరాబాద్, రాజస్థాన్ జట్లు ఇవాళ పోటీ పడనున్నాయి. బెంగళూరును ఓడించి రెండో క్వాలిఫైర్లోకి అడుగుపెట్టిన రాజస్థాన్ తొలి క్వాలిఫైర్లో ఓడి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాజస్థాన్ జట్టు వరుసగా 4 ఓటములను చవిచూసిన తర్వాత కీలకమైన ప్లే ఆఫ్స్లో సత్తా చాటింది. మరోవైపు లీగ్ దశలో దూకుడుగా ఆడిన సన్ రైజర్స్ తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో డీలా పడింది. ఈ క్రమంలో ఎవరు ఫైనల్కు చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ ఇప్పటి వరకు ముఖాముఖిగా 19 మ్యాచ్ల్లో తలపడ్డాయి. హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో గెలవగా రాజస్థాన్ 9 విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మ్యాచ్ టికెట్ ధరను ఐసీసీ భారీగా నిర్ణయించింది. టికెట్ ధరను $20,000 అంటే భారత కరెన్సీలో దాదాపు 16 లక్షల రూపాయలుగా ఐసీసీ నిర్ణయించింది. దీనిపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో జరగనున్న ప్రపంచ కప్ మ్యాచ్లకు సంబంధించి డైమండ్ క్లబ్ టికెట్లను $20,000లకు ఐసీసీ విక్రయిస్తోందని తెలిసి షాక్ అయ్యానని పేర్కొన్నారు. క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు వరల్డ్ కప్ను అమెరికాలో నిర్వహిస్తున్నారని, టికెట్ల రూపంలో ఆదాయం సమకూర్చుకునేందుకు కాదని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఐసీసీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. టీ20 ప్రపంచ కప్లో భాగంగా న్యూయార్క్ వేదికగా జూన్ 9న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.